చేపల మార్కెట్ను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికీ సమస్యలన్నీ పరిష్కరించారని, ప్రభుత్వం ఏర్పడగానే మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తారని వారికి హామీ ఇచ్చారు. చేపల మార్కెట్లో వ్యాపారస్తులు కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని బాలినేని తెలిపారు. మొదటి నుండి చేపల మార్కెట్ అభివృద్ధికి కృషి చేసింది తానేనని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 4 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారని చెబుతున్నాడు. 1,30,00,000తో చేపల మార్కెట్లో పనులు జరిగాయని, జనార్దన్ 4 కోట్లు అని చెప్తున్నాడని, మిగిలిన డబ్బులు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో చాలా పనులు చేశామన్నారు. పనులకు అన్ని టెండర్లు పూర్తయ్యాయని, ఎన్నికల కోడ్ రావడంతో పనులు చేపట్టలేకపోయామన్నారు. మిగతా పనులు కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో గొర్రెపాటి శ్రీనివాసరావు, చేపల వెంకటేశ్వర్లు, జాడారావు, చేపల విజయ, సామ్రాజ్యం, బేతంశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. గతంలో కూడా చెప్పడం జరిగింది. దానికి ముఖ్యంగా కొంతమంది ఎండలో షెడ్డు లేకపోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ అయిపోయి ఉన్నాయి. అది పనులు మొదలు పెట్టలేదు కాబట్టి ఎందుకు మొదలు పెట్టలేదు కాంట్రాక్ట్ కూడా పిలవడం జరిగింది. దానికి టెండర్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా కాంట్రాక్ట్ పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది. అది ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ జరిగినటువంటి ఆయన మన మాజీ శాసనసభ్యులు 4 కోట్లు పెట్టి మార్కెట్ ఏదో చేశాడంట. మరి మొత్తం పెట్టిందని 1,27,00,000. మిగతా 3 కోట్ల అది 2,73,00,000 మరి ఏమైనా ఒకసారి చెప్పాలి. ఆయన ఎక్కడ పెట్టాడో ఊరికే ఏదో గప్పలు పెట్టి 4 కోట్లు పెట్టాము ఇట్లా ఊరికి మాట్లాడటం కాదు. ఇక్కడగా ఆయన ఈ షెడ్ ఒకటి కట్టిస్తున్నాడు అంతవరకే. ఇక్కడంతా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా మేమే చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ చేసింది ఈ మార్కెట్ విషయం మేము స్టార్ట్ చేసాము. అప్పుడు నేను ప్రతిపక్షంలో పోయిన తర్వాత కొట్టుబడిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2014 వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ షెడ్ పెట్టి కట్టారు. కట్టిని చెప్పుకోండి కానీ చేయని 4 కోట్లు పెట్టారు 5 కోట్లు పెట్టారు అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేయడం కదా. ఇప్పుడు ఏదైతే ఆ షెడ్డు బయట పాపం ఎండలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 10 రోజుల లోపల ఆ షెడ్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మా చెప్పింది చేయటం చేస్తాము, అంతేగాని అబద్ధాలు చెప్పి మా ప్రజలు మోసం చేసే పరిస్థితి అయితే మాకు లేదని చెప్పి కోట్లకు బాడుగులు కూడా 4,000 ఏదో కలెక్ట్ చేస్తున్నారు. దాని మీద కూడా మాట్లాడి దాని ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి దానికి తర్వాత కమిషనర్ మాట్లాడి దానికి జనార్దన్ గారే 1,600 రూపాయలు అది డిసైడ్ చేశాడన్న ఆ రోజు. దాని మీరున్నప్పుడు 750 రూపాయలు దీనికి బాడుగా దానికి సరైన న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియదు. మార్కెట్ కట్టింది ఆయన కాదు. ఈ మార్కెట్ శాంక్షన్ అయ్యేటప్పుడు అతను ఎమ్మెల్యే కూడా కాదు. 2011లో వాసన్న లెటర్ మీద ఎమ్మెల్యే లెటర్ మీద మార్కెట్ దీనికోసం పెడితే 2012లో మార్కెట్ శాంక్షన్ అయింది. 1,27,00,000 రూపాయలు ఎన్ఎఫ్డి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు 1,27,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని ఈ లోపల వాసన్న ప్రతిపక్షంలోకి వెళ్ళంగానే కొద్దిగా పనులు కుంటబడి 2014లో గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు నత్తనడకం చేశారు. దానికి షెడ్ ఒకటి కట్టారు. మాకు షాపులు అనేది స్లాబ్లు వేసి శాశ్వతంగా స్లాబ్ వేసి ఇవ్వాలి. అట్టాడిది మేము రేకులు వేసి మామూలుగా తాత్కాలిక షెడ్లు కట్టి రేకులు వేసి ఇచ్చారు. అది మాకు అసౌకర్యం. పోతే మార్కెట్ ఆ రోజు వర్షాలు పడేటప్పుడు నీళ్లు మోకాళ్ళలో నీళ్లు బురదమయంగా ఉండేది. అదేం చేయలేదు. మాకు వాస్తవంగా ఎన్ఎఫ్డి వాళ్ళు మార్కెట్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఛార్జీల వరకే తీసుకోవాలి మున్సిపాలిటీ. అలాంటిది ఆ రోజు గవర్నమెంట్ ఉంది. కమిషనర్ సంకురాత్రి వెంకటకృష్ణ గారు దామచర్ల జనార్దన్ గారి హయాంలో కమర్షియల్లో పెట్టించి 4,000 వసూలు చేస్తున్నారు. మాకు బాడుగా బాడుగా 4,000 వసూలు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి ఎన్నిసార్లు కమిషనర్ చెప్పాము, ఎన్నో చేసాము. అయినా ఇది మీది గవర్నమెంట్ జీవో రావాలి, మార్చాలన్నారు. ఫస్ట్లోనే మాది మార్కెట్ కట్టిన తర్వాత ఇక్కడ ఉమెన్ సొసైటీ ఫిషర్మెన్ ఉమెన్ సొసైటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాంటి చేయకుండా మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు కమర్షియల్లో పెట్టి 4,000 బాడుగులు
ప్రతి సంవత్సరం 10% పెంచుతా మమ్మల్ని అధోగతి పాలు చేస్తున్నారు.